తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకి త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. దాదాపుగా 14,553 పోలీసు జాబ్‌లకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం అయితే కసరత్తయితే చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా నారాయణపూర్, ఆమన్గల్‌కి సంబంధించి కూడా కొత్త బెటాలియన్ తీసుకోవాలన్నట్టుగా ప్రభుత్వం అనుకుంటా ఉంది. వాటికి సంబంధించి కొన్ని పోస్టులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖలలో అంటే ముఖ్యంగా పోలీసులలో ఉన్న వివిధ లెవెల్‌లో ఇటు కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐలు కావచ్చు, ఎవరైతే అవి భర్తీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకేసారి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపుగా ప్రభుత్వం వీటిపైన కూడా ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. 14,553 పోస్టులకు కానీ త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనిపైన కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కూడా సూచించినట్టు కూడా కనబడతా ఉంది. ఏ శాఖలో ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఏ శాఖ నుండి ఎన్ని పోస్టులు భర్తీ చేయొచ్చు, వాటన్నిటికి కూడా నివేదిక తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అయితే గత ప్రభుత్వం నిరుద్యోగులకి అన్యాయం చేసిందంటూ నిరుద్యోగులంతా ఏకమయ్యి కేసీఆర్ని గద్దెదించడానికి ప్రయత్నాలు చేసింది. అవన్నీ కూడా చూసింది. అయితే ఇప్పుడు వాటన్నిటికి కూడా పులి స్టాప్ పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం నిలిపివేసిన ఏవైతే జాబ్స్ ఉంటాయో వాటన్నిటికి కూడా వాటిని పూర్తి చేసుకుంటూ వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన నిరుద్యోగులు కొంత వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 2 లక్షల జాబ్ క్యాలెండర్ ఇస్తుందని చెప్పింది. కానీ ఎక్కడ చూసినా కానీ పాత నోటిఫికేషన్లు నడుస్తూ ఉన్నాయి, కానీ కొత్త నోటిఫికేషన్లు రాని పరిస్థితి కనబడుతూ ఉంది. దాదాపుగా 16,000 నుండి 18,000 వరకు మాత్రమే కొత్త గవర్నమెంట్లో వచ్చినాయి. కానీ వీళ్ళు చెప్పుకున్నది 60,000 పైనే చెప్పుకుంటా ఉన్న జాబులు వచ్చినాయని గత ప్రభుత్వం ఇస్తే వీళ్ళు ఇచ్చినట్టు చెప్పుకుంటా ఉన్నారు. అలా కాకుండా ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకి అండగా ఉండాలి, ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలని కూడా చాలామంది అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాటన్నిటి దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిపైన ఫోకస్ కూడా పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. నిరుద్యోగులకి అండగా ఉండే విధంగా, నిరుద్యోగులకి ఏదైతే అటు గ్రంథాలయాల్లో కావచ్చు, లేకుంటే వాళ్ళకి చదువుకోవడానికి వీలుగా ఉండే విధంగా కూడా కొన్ని కొత్త పథకాలు అయితే తీసుకొచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది. ముఖ్యంగా పోలీస్కి ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగించండి, త్వరలో నోటిఫికేషన్ ఇస్తామన్నట్టు కూడా ఇటు ప్రభుత్వం సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. దాదాపుగా 14,553 పోస్టులకి నోటిఫికేషన్ పడే అవకాశాలు అయితే కనబడుతోంది. ఇటు కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయి సంబంధించిన పోస్టులు అయితే ఉండబోతున్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇప్పటికైనా నిరుద్యోగులు చదువుకోవాలి అన్నట్టుగా ప్రభుత్వం అయితే సూచిస్తూ ఉంది. మరి వీటిపైన కూడా చాలామంది నిరుద్యోగులు కూడా ఆశగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా రోజుల నుండి కూడా నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఏంటి మా జీవితాలు ఇలా అయిపోయాయని కూడా చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్న వాళ్ళు చాలామంది అయితే కనబడతా ఉంది. వాళ్ళకి కొంత ఊపిరి పీల్చుకునే వార్త అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. త్వరలో నోటిఫికేషన్ పోలీస్ సంబంధించిన శాఖ నోటిఫికేషన్ అయితే ఉంటుందన్నట్టు కూడా మనకైతే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది.